హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్న నేను చాలా కార్యక్రమాల్లో కూడా వారి పేరు విన్నా. నేను శుభోదయ గ్రూప్ వారికి పరమాత్ముడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన రీతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తన తపస్సుని సంఖ్యాశాస్త్ర బలం చేత ప్రపంచంలో ప్రతి తన దగ్గరకు వచ్చిన ప్రతి మానవుని, ప్రతి భక్తుడిని, ప్రతి సన్నిహితుడిని ఆశీర్వదించిన మహాత్ముడు తన వ్యాఖ్యానాల రూపంలో శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగిన అవకాశం ఉన్న ఒకే ఒక్క అమృతతుల్యమైన భాష తెలుగు భాష అయితే, జనని సంస్కృతంకు నెల్ల భాషలకు అని చెప్పిన మహాత్ముడు వెంటనే మాట్లాడింది దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే ఎట్టి భాషని అలవర్చుకోవడం వల్ల సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతం అయితే, ఆ సంస్కృతాన్ని ఈ దేశమే కాదు ప్రపంచంలో అంతే స్పష్టంగా, అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక జాతి తెలుగు జాతి. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశంలో పుట్టినందుకు కృతజ్ఞతగా, స్పృహతో దయచేసి మీ బిడ్డలకి ఒక సంస్కృత శ్లోకం నేర్పించండి. తెలుగు జాతీయుడిగా పుట్టినందుకు మీ బిడ్డలకి తప్పనిసరిగా ఒక బోధన పద్యం నేర్పించండి. ఇది లేకపోతే మన ఉనికిని కాపాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మిత్రులారా, నెలకింత సంపాదించడం అవి అందరూ చేస్తారు. అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించే వాడిని నిరసిస్తూ మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, నీది ఒక బతుకైనా కుక్కల వలె, నక్కల వలె, సంతులలో పందుల వలె. ఎంత తిడతాడో ఆయన. కాబట్టి మనం ఎంతకాలం ఉంటాము, అది ఇంపార్టెంట్ కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు పాడతారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇందులో మరణం, మృతి అనే ఒక్క పదాన్ని తీసుకుని జీవన గీత అయిన భగవద్గీతని మరణ గీతగా మార్చేశారు మిత్రులారా. మన తెలుగు వాడిని శవాల దగ్గర పెట్టేసి మరణానికి సంకేతంగా మార్చేశారు దాన్ని. 3 విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు పరమాత్మ ఈ ఒక్క శ్లోకం రూపంలో. ఇది చెప్పి నేను ముగిస్తాను. పుట్టిన వానికి మరణము తప్పదు, నువ్వు పోవడం ఖాయం అన్న విషయం, నువ్వు శాశ్వతం కాదన్న విషయం చెప్తున్నాడు. మరణించిన వానికి జన్మము తప్పదు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తోంది. మిగతా మత గ్రంథాల్లాగా వాటితో భగవద్గీతని పోల్చద్దు. భగవద్గీత మత గ్రంథం కాదు, మానవీయ గ్రంథం. భగవద్గీత మత గ్రంథం కాదు, సిద్ధాంత గ్రంథం. ప్రపంచంలో ప్రతి మానవాళిని ఉద్దేశించి చేసిన మహోదాత్తమైన ఉపదేశ గ్రంథం భగవద్గీత. మిగతా గ్రంథాలు అలాంటివి కాదు. అవి తెలుసుకోవాలంటే కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి ఒకసారి. అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి బైబిల్ చెప్తోంది. యాక్సెప్ట్ చేయగలరా? స్త్రీ పురుషులు మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు బిడ్డలు కనడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఖురాన్ చెప్తోంది. అంగీకరించగలరా? మన తైత్తరీయ ఉపనిషత్తు ఏం చెప్తోంది? మొదట ప్రారంభించడమే మాతృదేవో భవ. అదిరా మన జాతి అంటే, అదిరా మన ధర్మం అంటే. మాకు వేదం తెలియదు అనడానికి వీలేదు. వేద సారాంశం అందరికీ తెలుసు. ఏమిటది? 4 మహద్వాక్యాలు అర్థం చేసుకుంటే చాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. సామాన్యమైన చర్మ చక్షువులతో చూడద్దు, జ్ఞాన చక్షువులతో చూస్తే ప్రపంచంలో మనకి ఎవరు ఆనందం కలిగిస్తే వాళ్ళల్లో ఆనందం పరబ్రహ్మ స్వరూపం. దట్స్ ఆల్. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం వర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఆనందమిచ్చే ప్రతి వస్తు విశేషంలోనూ తల్లిని చూడమని చెప్తోంది వేదం. తల్లిని చూడమని చెప్తున్నారు మహాత్ములు. సో దీన్ని గ్రహించుకుని విలువైన కార్యక్రమానికి దయచేసి మీరు భార్యాభర్తలాగా రావద్దు. దయచేసి మీ బిడ్డలతో సహా రండి.
తర్వాత తరాల వాళ్ళకి ఈ ధర్మం తెలియాలి, ధర్మం పంచిపెట్టబడాలి, ధర్మం వారసత్వ సంపదగా అందించబడాలి. కాబట్టి అంతటి ఉత్కృష్టమైన తెలుగులో వ్యాఖ్యానం చేస్తూ కార్యక్రమాన్ని రంజింపజేస్తూ కార్యక్రమాన్ని నిలబెట్టగలిగే అత్యంత ఆత్మీయుడు ఆంతరంగిక మిత్రుడు శ్రీ గాంధీ గారికి ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను వారికి బాలశ్రీనివాస్ గారికి నేను ఒక సూచన కూడా చేస్తున్నాను. వ్యవస్థలు పటిష్టం కావాలంటే దానికి మూల నిధి సేకరణ చాలా అవసరం మిత్రులారా. ప్రతి కార్యక్రమానికి దీనికి కొన్ని లక్షలు అవుతుంది. కేవలం మ్యాన్ పవరే కాదు, మనీ పవర్ కూడా కావాలి. సో వేదిక ముందు కూర్చున్న వాడు కూడా మంచిని పెంచేవాడు వేదిక మీద చాలా మంది ఉంటారు, కానీ సంచిని పంచేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళు వెతకండి. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడడం కాదు. ఇప్పుడు ఇవాళ ఒకప్పటికంటే ఇప్పుడు ఇది వరకు చదువుకునేవాడు, ఇప్పుడు చదువు కొట్టున్నాం కదా. మా పిల్లవాడిని అమెరికా పంపించాలంటే వాడికి 70 లక్షలు చెప్తే కళ్ళు తిరిగినైనా. అంటే డబ్బుంటేనే బతకాలి, డబ్బుంటేనే బతకగలవు, డబ్బుంటేనే చదువుకోగలవు. ఇలాంటి దానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళి మేము కూడా వస్తాం మహాత్ముల దగ్గరికి వెళ్ళి జోలి పెట్టుకుని దీనికి మూలం తీసి సేకరిస్తే ఒక 100 కోట్లు పెట్టుకోండి. దాని మీద వచ్చే వడ్డీతో, ఇవాళ వడ్డీ కూడా చాలా నీచమైన 100 కోట్లు పెడితే మీకు ఎంత వస్తుందంటే 44 లక్షలు నెలకి. ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాదు. ఒక వ్యక్తి బెడ్ ఎక్కాడంటే మొత్తం మన ఆస్తి మీద ప్లాన్ చేస్తారు.